ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. నాయన, నేను నీ పిల్లలకి వాక్యాన్ని చెప్పబోచుండగా నాయన, మరి తల్లి గారు నాయన తండ్రి ప్రభువా నా నిమిత్తం ప్రార్థన చేశారు. మరి ఇక్కడ నాయన కూర్చొని చెప్తుంది నేను కాదు కానీ నాయన తండ్రి ప్రభువా, మీ పిల్లలతో మీరు మాట్లాడండి. నీవు ఏ అంశాలనైతే నాయన తండ్రి ప్రభువా నీ బిడ్డలకు తెలియపరచినవి ఉన్నావో వాటన్నింటినీ నీ చిత్త ప్రకారం నీ బిడ్డలకు తెలియపరచి విసితపరిచేటట్లు కృపను చూపించండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేయండి. అలాగే నాయన చెప్పబోచిన నాకు నాయన తండ్రి నీ ఆత్మను తోడుగా ఉంచి నాయన ప్రతి విషయంలోనూ సమయోచితమైన జ్ఞానాన్ని నీవే దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నేటి ప్రస్తుత సమాజంలో అసలు ఆడపిల్లలు అనగానే అందరికీ చిన్న చూపండి. మనం ఆలోచన చేస్తే ఆడపిల్ల పుట్టింది అనంటే చాలా మంది కూడా ఏమని ఆలోచన చేస్తున్నారు అనంటే దీనికి సంబంధించి కొన్ని కోడ్ లాంగ్వేజెస్ ప్రపంచంలో చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. ఏంటి మీకు ప్లస్సా లేకపోతే మైనస్సా పుట్టింది అనంటే, ప్లస్ అంటే ఏంటి అనంటే అబ్బాయి అని, మైనస్ అంటే అమ్మాయి అని చెప్పేసి అన్నట్లుగా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ప్రపంచంలో చాలా మంది అలా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఆడపిల్లలు పుడితే చాలా వరకు కూడా ఎందుకు అనంటే చిన్న చూపు. కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు కనడం వల్ల వాళ్ళకి లేనిపోని ఖర్చంతా పెట్టాలి, వాళ్ళని బాగా చదివించాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, తర్వాత వాళ్ళు మనకేం సంపాదించి పెట్టరు, వాళ్ళు వాళ్ళకి ఇంత కట్నాలు ఇవ్వాలి, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతారు. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆడపిల్లలు అంటే ఇప్పుడే కాదు, మన వెనకటి తరం వారు కూడా కుటుంబానికి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా కూడా ఒక వారసుడు కావాలి అని చెప్పి ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా మగపిల్లవాడి కోసం ఎదురు చూసిన కుటుంబాలు ప్రస్తుతం కాలంలో కూడా ఉన్నాయండి. ఇదివరకు మాత్రమే కాదు, నేటి కాలంలో మాత్రమే కాదు, పురాతన కాలంలో మాత్రమే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా కూడా చివరాంధ్రానికి ఒక మగపిల్లవాడు కావాలి, ఫైనల్ గా ఒక వారసుడు అనేవాడు మన ఇంటికి ఉండాలి అనే ఆలోచన ఎంతమందికి లేదు చెప్పండి. ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా చాలా మందికి ఆ ఆలోచన ఉంది. అయితే చాలా మంది ఏంటి అనంటే ఆడపిల్లలు పుడితే చెత్త కుండీల్లో పడేయటం, లేకపోతే ఇంకా ఆడపిల్లలు పుట్టింది అని చెప్పి తెలియగానే వాళ్ళని చంపేయాలనుకోవడం, వాళ్ళకి ఆడపిల్ల పుట్టింది అనంటే మాకు భారంగా అనిపిస్తుంది అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో కూడా. మరి కొంతమంది తల్లిదండ్రులు అయితే అసలు కడుపులో ఉన్న బిడ్డల్ని అంటే చంపేయడానికి డాక్టర్ గారితో మాట్లాడి స్కాన్ చేయించి అబ్బాయా లేదా అమ్మాయా అని తెలుసుకుని మరి ఆ అమ్మాయి అయితే కడుపులోనే ఆ పిండంతో పాటు పిండాన్ని చంపేయండి అని చెప్పడము, అదే అబ్బాయి అయితే ఉంచండి అని చెప్పడం, ఇలా చాలా చూస్తూనే ఉన్నాం. అయితే నేడు ఉన్న సమాజాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆడపిల్లలు పుట్టడం అది ఏమన్నా శాపమా అండి? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆడపిల్లనైనా లేకపోతే మగపిల్లవాడినైనా దేవుడు ఇచ్చాడండి. దేవుడిచ్చిన గర్భఫలాన్ని మనం కాదనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. యాక్చువల్లీ కొన్ని విషయాలు మాట్లాడాలంటే నేను 2020లో మరి నా ప్రసవం జరిగింది కరోనా టైంలో. అయితే నేను హాస్పిటల్ బెడ్ మీద బాబుని కనేసి క్రిస్మస్ టైంలోనే డిసెంబర్ 25, 2020లో హాస్పిటల్ బెడ్ మీద కనేసి అలా ఒక 2-3 రోజులు అయింది. వార్డుకి షిఫ్ట్ చేస్తారు కదండి, వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత నేను అలా పడుకొని ఉన్నాను. నా పక్కన ఒక అమ్మాయి ఉంది, ప్రెగ్నెంట్ లేడీ. తను కూడా ఏమైంది కనేసి ఉన్నారు ఆమె కూడా. అయితే ఫస్ట్ ఆమెకి ఆడపిల్ల పుట్టారట ఫస్ట్ కాన్పులో. మళ్ళా రెండవసారి కూడా ఏం జరిగింది అనంటే ఆమెకు మళ్ళీ రెండవసారి కూడా ఆడపిల్లే పుట్టిందంట. అందుకని చెప్పి ఆమె మొహం కాదు కదా, పాప మొహం చూడటానికి కూడా ఆమె భర్త రాలేదని చెప్పి ఆమె ఒక్కటే ఏడుపు.
ఇంకా ఆ పాపకు కూడా విపరీతమైన జ్వరం వచ్చి ఈమె ఏడవడం వల్ల ఆ పాపని తీసుకెళ్లి వెంటిలేషన్ మీద పెట్టారు. అంటే ఏంటి ఇప్పటికి ప్రస్తుతం ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనంటే లేకపోలేదండి. ఏంటి ఇద్దరిని ఆడపిల్లలనే కన్నావు. ఒక మగపిల్లాడినైనా కనొచ్చు కదా! ఏవండీ? డాక్టర్స్ దగ్గరికెళ్లి అడగండి. ఇది ఏదైనా సరే సైంటిఫికల్‌గా ఆలోచిస్తే ముందు ముందు కొన్ని విషయాలు గూడా మీకు విశదపరచడం జరుగుతుంది ఈ పాఠంలో. ప్రతిదానికి కనేది మేమే. ఆడపిల్లలమే. కానీ దాని వెనక మీ పాత్ర గూడా పురుషులుగా మీరు పోషించే పాత్ర కూడా ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఏంటి అనేది కూడా దేవుడు ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడండి. అయితే ఎక్కువగా ఏం జేస్తున్నారంటే మగపిల్లవాడిని ఎక్కువగా ప్రేమిస్తూ, ఆడపిల్ల వాళ్ళని తక్కువగా చూస్తూ, ఆడపిల్లలంటే ఏంటి అంత తక్కువ చూపు, అంత చులకన చూపు ఎందుకు? ఎందుకు ఆడపిల్లలకే అంత ప్రాధాన్యతనిచ్చి ప్రపంచం చూస్తుంది అని ఆలోచన చేస్తే, నేను ఇందాక చెప్పినట్లు ఆడపిల్లలంటే అక్కడ పిల్లలు, ఆడపిల్లలంట. ఆడపిల్ల అనంటే ఆడపిల్లంట. ఇక్కడ పిల్ల గాదంట. అంటే ఆడపిల్ల అనంటే ఏంటి? ఎక్కడి నుంచి అక్కడికి ఎక్కడికో ఎళ్ళిపోయి వేరే అయి చేతిలో పెడితే అక్కడికెళ్ళి అక్కడ వాళ్ళని చూసిద్ది. మమ్మల్ని చూడదు గదా! అన్న ఆలోచన గూడా చాలా మంది జెప్తారు. అసలు లోకంలో చాలా సూక్తులుంటాయి. ఇలా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ పోతే ఆడపిల్లంటే ఒక వివక్షత. ఎందుకు పుడుతున్నారు? అసలు వాళ్ళు దేవుడు మనకిచ్చాడు. ఒక ఆడపిల్లనిచ్చాడు. ఎందుకు పుట్టారు వాళ్ళు? అసలు స్త్రీ పుట్టడం వెనక ఉన్న దేవుడు పుట్టించడం వెనక ఉన్న అసలైన సంకల్పం ఏంటి అని ఏ మనిషి కూడా ఈనాటి వరకు ఆలోచించలేదండి. ఆ ఆంతర్యం ప్రస్తుతం ఉన్న సమాజంలో మనుషులకు కూడా అర్థం కాలేదు. దేవుడు ఎందుకు స్త్రీని, పురుషుని నిర్మించడంలో దీని వెనక గల ఆంతర్యం ఏంటి? ఎందుకు వీరిద్దరిని చేశాడు? ఎందుకు అసలు వీళ్ళిద్దరికీ ఏంటి వ్యత్యాసం అనేది బైబిల్ నుంచి మనం కొంచెం ముందు ముందు తెలుసుకుందాం రెఫరెన్సుల ద్వారా. బైబిల్‌నే అడిగి సమాధానం తెలుసుకుందాం. అయితే పాఠంలో మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటది చూడండి. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను చాలు బ్రదర్. ఇక్కడ మనం చూసినట్లయితే మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు కనుక నరుడికి సహాయం కావాలి. సహాయం కావాలంటే ఆ సహాయాన్ని ఎవరు అందించాలి? సాటి అయిన సహకారిగా స్త్రీ ఉండాలి. పురుషునితో సాటి అయినదిగా ఉండాలి అనే ఆలోచన దేవుడు చెప్తున్నాడు చూడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును అని చెప్పాడు కదండి. ఇక్కడ సాటి అయిన సహాయం అన్నాడా? అంటే సమానమైననే కదా దాని అర్థం. అంటే స్త్రీ పురుషుడికి సమానమైనదే అని డిక్లేర్ చేసినట్టే కదా దేవుడు. డైరెక్ట్ గా మనం అక్కడ ఆలోచన చేస్తే ఎవరితో సాటి అయినదిగా ఉండాలండి? పురుషునితో సాటి అయినదిగా సహాయపడుతూ పురుషునికి ప్రతి పనిలో తోడుగా ఉండాలని ఏం చేశాడు అని మనం ఇంకా ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా ఏం చేశాడండి? అంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడని ఉంటుంది చూడండి. 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి తనలో నుంచి ఒక పక్కటెముకను తీసి స్త్రీనిగా సృజించి ఇచ్చాడు. ఎందుకు? తనకి సాటి అయిన సహకారిగా హవ్వమ్మ గారు ఉండాలని చెప్పేసి వాళ్ళని అట్లా చేశాడండి. ఇంకా ఏం చెప్పాడు దేవుడు అంటే వాళ్ళిద్దరికి కలిపి దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు సిస్టర్. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడండి? దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. భూమిని నిండించి అనంటే పురుషులు స్త్రీలు నా కోసం ఏం చేయాలి అనంటే పిల్లల్ని కనాలి. రా, మీరిద్దరున్నారు కదా, ఆదాము అవ్వమ్మ, మీరిద్దరు ఉన్నారు కదమ్మా, మీరిద్దరూ కలిసి నా కోసం పిల్లల్ని కనండి. పిల్లల్ని కని ఈ భూమిని నిండించండి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఈ భూమి మొత్తం, ఈ సృష్టిలో ఉన్న ఈ సృష్టి మొత్తం మీకు ఇచ్చేసాను. భూమిని మీకు ఇచ్చేసానంటే ఈ సృష్టి మొత్తం, ఈ ప్రకృతి అంతా దేవుడు వారికి ఇచ్చినట్లే, వాళ్ళకి స్వాధీనపరిచినట్లే. అప్పుడు వాళ్ళని ఆశీర్వదించి ఏమన్నాడు, మీరు అమ్మ మీరు పిల్లల్ని కనండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అనే దేవుడు వారికి చెప్పాడండి. అప్పుడు ఆదాము నుంచే ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చాడని మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఆదాం నుంచి ఎలా ఆలోచన చేసినా కానీ మనము మన తాత ముత్తాతల నుంచి వెనక్కి వెళ్తే మనకి ఫస్ట్ మనకి వచ్చే మనిషి ఎవరండి? మొట్టమొదటి మానవుడు ఎవరు వస్తారు? మనము ఇక్కడ నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే మన తాత ముత్తాతలందరికీ తరాలన్నింటినీ లెక్క పెట్టుకుంటూ వెళితే మనకి మొదటి మనిషిగా ఎవరు ఈ భూమి మీద కనిపిస్తూ ఉంటారు? ఆదాం గారు కనిపిస్తూ ఉంటారు. మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషి ఈ భూమి మీదకి రావాలని చెప్పి దేవుడు ఆదాం గారి గర్భంలో ముందుగానే ఎవరిని సిద్ధపరిచి ఉంచాడండి? మనల్ని పెట్టాడండి. ఆదాం గారి గర్భంలో మనం లేకపోతే మనం ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళం అండి. ముందు మొట్టమొదటి మనిషిగా ఆదాం గారు వచ్చారు. ఆదాం గారు వచ్చిన తర్వాత మరి అబ్రహాం గారు కానివ్వండి, ఇంకా తర్వాత ఇస్సాక్ గారు కానివ్వండి, మరి అంతకు ముందు నోవాహ్ గారు కానివ్వండి, ఇంకా చాలా మంది మనకు బైబిల్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వచ్చారు. ఇస్సాక్ గారు, యాకోబ్ గారు, తర్వాత తన 12 మంది కొడుకులు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, ఇంకా చాలా మంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళందరి తర్వాత తరాల్లో చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. వీళ్ళందరూ ఎవరి గర్భం నుంచి వచ్చారు? ఆదాము గర్భం నుంచి వచ్చిన వంశావళి మొత్తమే వీళ్ళంతా. ఆ వంశావళి నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా కూడా ఈ భూమి మీద ఈ తరంలో మనం బ్రతికున్నాం అంతే. అప్పుడే ఆదాము గారిని దేవుడు ప్రారంభ కాలంలో తయారు చేసి ఉంచినప్పుడే ఆదాము గారి గర్భంలో మన బీజం అనేది పడింది. అంటే ఆదాము గారి పుట్టుక లేకపోతే మన పుట్టుక లేదు. దేవుడు ఆదాం గారిని సృష్టించి పెట్టిన తరువాత ఆయన గర్భం నుంచి మన తాత ముత్తాతలు వచ్చారు. మన తాత ముత్తాతల్లో ఏ ఒక్కళ్ళు మనకు జన్మనివ్వకపోయినా మనం ఈ భూమి మీద ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తానండి. నేనున్నాను, మా అమ్మ మా నాన్న ఉన్నారు. నేను నా తల్లి గర్భంలో ఉండగానే మా అమ్మ మా నాన్న నన్ను వద్దనుకొని చంపేశారనుకోండి, నేను నా బిడ్డకి జన్మనిచ్చేదాన్నా? తర్వాత తరం అనేది ఉండేదా? నేను వివాహం చేసుకొని ఒక బిడ్డకి జన్మనిచ్చేదాన్నా? అసలు నేను భూమి మీద ఉండేదాన్ని కాదు కదా. పెళ్లి చేసుకుని ఉండకపోతే, అసలు నేను ఉండకపోతే, మా అమ్మ వాళ్ళు నన్ను గర్భంలోనే చంపేసుకుని ఉంటే, అంతకు ముందు అదే మా అమ్మ మా నాన్న ఉన్నారు కదా, మా అమ్మ మా నాన్న ఉన్నారు. అదే మా నాన్నగారు ఉండకపోతే, మా నాన్నమ్మ గారు మా నాన్నగారిని వద్దనుకుంటే, లేకపోతే మా అమ్మగారినే మా తాత వాళ్ళు వద్దనుకుంటే నా జననం జరిగేదా? లేకపోతే మా నాన్నని వాళ్ళ నాన్న వాళ్ళు వద్దనుకుంటే మా నాన్న జననం జరిగేదా? మా నాన్న గర్భం నుంచి నేను మా తల్లి గర్భంలోకి రావాలి, తల్లి గర్భం నుంచి నేను బయటికి రావాలి. ఇదంతా ఏంటి? దేవుడు పెట్టిన సృష్టి ధర్మం. దేవుడు ఈ భూమి మీదకి రావాలనుకుంటే ప్రతి ఒక్క బిడ్డ ఈ భూమి మీదకి వస్తున్నారు, లేకపోతే రావటం లేదు. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఈ భూమి మీదకి రావాలంటే, వీరిరువురిలో ఎవరో ఒకళ్ళు బయటికి రావాలంటే అది ఎవరి ప్రణాళిక, ఎవరి సంకల్పంలో ఉంది? అది దేవుని సంకల్పంలో ఉంది. ఇది నానాటికి ఏ ఒక్కరికి కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మనమంతా ఆదాము గర్భవాసం నుంచి వచ్చిన వారమేనండి. అయితే మనం ఆలోచించుకుంటూ పోతే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వివాహం చేసుకుని పిల్లల్ని కనాలి అని చెప్పి దేవుడు ఆలోచన చేసి వాళ్ళ ఇరువురిని దేవుని సంకల్పంలో ఎన్నుకొని మరి పిల్లల్ని కంటున్నాడండి. అయితే స్త్రీ పురుషునికి సాటి అయిన సహకారిగా ఉండాలి. ఇప్పుడు పుడుతున్న పిల్లలు అందరూ కూడా దేవుని సంకల్పంలో భాగమేనండి. అలా అని చెప్పేసేసి స్త్రీ పురుషులు సాటి అయిన సహకారులు, ఓకే, కరెక్టే. స్త్రీ పురుషునికి పిల్లల్ని కనివ్వటం కూడా అది ఒక సహాయమే. ఎందుకంటే తరం అనేది తరం వెంబడి తరం రావాలి అనంటే అది దేవుని సంకల్పంలో భాగమే.
ఈ భూమిని నిందించండి అని దేవుడు చెప్పాడు కదా, ముందుగానే ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆ ఆజ్ఞ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఫాలో అవుతూ వస్తున్నారు. ఆ ఆజ్ఞ అనేది బ్రేక్ చేయొచ్చండి. ఇప్పుడు దేవుడు గర్భంలోనే శిశువులను చంపేయమని చెప్పాడా? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్తుంటే ఇక్కడ మనం గర్భంలోనే శిశువులను చంపేస్తుంది పద్ధతేనా? దేవుడి సంకల్పానికి మనం అడ్డం వేస్తున్నట్లేదా? దేవుని సంకల్పంలో స్త్రీ ఒక సాటి అయిన సహకారిగా పనిచేస్తుంది అంటే గర్భాన్ని ధరించి 9 నెలలు బిడ్డని మోసి నీ నుంచి వచ్చిన బిడ్డని ఆమె 9 నెలలు మోసి ఈ ప్రపంచంలోకి తీసుకుని వస్తుంది. అయితే స్త్రీ పురుషులు అని భేదం లేకుండా పిల్లల పట్ల వివక్షత చూపించకూడదు అనేది కూడా దేవుడు చెప్పుకుంటూ వస్తారండి. అయితే సాటి అని మనం ఆలోచన చేస్తే స్త్రీ పురుషులు ఇద్దరు ఈక్వల్. సాటి అని అంటే ఏంటండి, ఇంగ్లీష్ లో ఏమని చెప్తారు? ఈక్వల్ అని అంటారు, సమానం అని అర్థం వస్తుంది కదా. దేవుని దృష్టిలో కూడా అంతే, పురుషుడు స్త్రీ అని ఆయనకి ఎప్పుడు భేదం లేదు. పురుషుడికి స్త్రీ సాటి అయిన సహకారిగా ఉండాలి అనే ఆలోచనతో, సహాయాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోనే స్త్రీని కూడా ఈ భూమి మీదకి తీసుకురావడం జరిగింది అనే విషయాన్ని దేవుడు విశదపరిచాడండి ఇక్కడ. అయితే పురుషుడు చేసే పనేంటి, అతనికి సహాయంగా అతనితో పాటు సమానంగా స్త్రీ చేయవలసింది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. బైబిల్ నుంచి చూద్దాం, ఆలోచన చేద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక్కడ మనం ఆలోచన చాలు సిస్టర్, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రతి ఒక్క మాట నేను చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. మీరు ఇక్కడ ఆలోచన చేస్తే జాగ్రత్తగా, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అని అన్నాడు కదా. ఇదేంటి ఆలోచన చేయండి. పురుషుడు కంటాడా? పురుషుడు కంటాడా? పురుషుడు కంటాడని వ్రాయబడింది ఇక్కడ. మనం ఆలోచన చేయాలి. పురుషుడు కనడం ఏంటి గమనించాలి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి స్త్రీ ఏం చేస్తుంది? పురుషుడు కంటుంటే స్త్రీ ఏం చేస్తున్నారు? స్త్రీ కూడా పిల్లలకి అంటుంది కదా, పురుషుడు కనడం ఏంటి? ఇక్కడ దేవుడు ఈ మాట ఎందుకు అన్నాడు అని మనం ఆలోచిస్తే, తండ్రిలో నుండి ప్రవేశించిన శుక్రకణం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందయ్యా అనంటే, ఏమంటే మీరు ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. సైన్స్ లో పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలకి 6th 7th క్లాస్ 8th క్లాస్కి రాగానే జీవశాస్త్రంలో మనిషి పుట్టుకు సంబంధించిన ప్రతిదీ వివరిస్తూ ఉంటారు. మరి దేవుడి కోసం మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఇంత వివరంగా చెప్పుకోకపోతే మనకి అర్థం కాదు. అక్కడ క్లాస్ అర్థం కాకపోతే స్టూడెంట్కి ఎగ్జామ్లో ఎలా పాస్ అవుతాడు? పాస్ అవడు కదా. మరి బైబిల్ ఇది మనకు అర్థం కావాలంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అయితే తండ్రిలో నుండి ప్రవేశించిన శుక్రకణం ఏదైతే ఉందో అది తల్లిలో ఉన్న అండంతో ఫలదీకరణం చెందాలి. ఫలదీకరణం చెందినప్పుడు అప్పుడు ఏమవుతుంది అనంటే, అప్పుడు స్త్రీ 9 మాసాలు బిడ్డను మోసి కానీ తర్వాత ఏం చేస్తుంది? పెద్ద చేస్తుంది. 9 మాసాలు మోస్తుంది. ఇప్పుడు ఈ పురుషుల్లో ఉన్న శుక్రకణం స్త్రీలో ఉన్న అండంతో ఫలదీకరణం చెంది అయిపోయిన తర్వాత ఒక బిడ్డ అనేది అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది, కడుపులో జరుగుతూ ఉంటుంది. ఈ 9 నెలలు ఏమవుతుంది అనంటే, ఆ బిడ్డ పరిపక్వం అవుతూ ఎదుగుతూ 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 9-10 నెలలు రాగానే ఏం చేస్తుంది? పిల్లల్ని కంటుంది. స్త్రీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఈ పాత్రలో పురుషునితో స్త్రీ పాత్ర సాటి అయినదా కాదా ఆలోచన చేయండి. ఇప్పుడు పురుషుని పాత్ర ఎంత ఉందో పురుషుని పాత్ర కొంచెమే, స్త్రీ పాత్ర 9 నెలలు మొయ్యాలి. అలాగే
పురుషుని పాత్ర కొంచెమే అనుకుంటే లేదు. అంతకుముందు వాళ్ళ తాత ముత్తాతలు ప్రకారం వచ్చిన విధానాన్ని బట్టి ఇక్కడ ఏ ఒక్క చైన్ అంటే ఒక చిన్న గొలుసులో ఇంత బ్రేక్ అయినా కూడా మొత్తం అసలు మనం చైన్ పెట్టుకోవడానికి కూడా పనికిరాదు. అవునా? దాన్ని మళ్ళీ అతికించి పెట్టుకోవాలి. అలాగే వాళ్ళ తాత ముత్తాతల తరాలు ఏదైనా సరే ఏ ఒక్కటి బ్రేక్ అయినా కూడా అక్కడ ఇక్కడ తల్లిదండ్రుల్లో తండ్రి జననం అనేది జరగకపోతే స్త్రీ పురుషుల కలయిక ఉండదు, వారి వివాహం ఉండదు, బిడ్డకు జన్మనివ్వడం ఉండదు. అంటే నేను చెప్పింది ఇంతకు ముందు చెప్పాను. మా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు జన్మనివ్వకపోతే నేను ఈ భూమి మీదకి రాను. మా తండ్రి గారు లేకపోతే నేను ఈ భూమి మీదకి వచ్చేదాన్ని కాదు. అట్లా ఇక్కడ ఒక ఒక బిడ్డ జననం అనేది ఆగిపోతుంది. మనం ఆలోచన చేస్తే అంటే పిల్లల్ని కాంటంలో పురుషుని పాత్ర ఎంత ఉందో స్త్రీ పాత్ర కూడా అంతే సమానంగా ఉందండి. ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఇద్దరు కూడా ఉండాల్సిందేనండి. ఇద్దరు లేకపోతే ఒక శిశువుకు జననం జరుగుతుందా? జన్మించాలంటే ఒక శిశువు అనేది ఈ భూమి మీదకి రావాలంటే కుదురుతుందా అండి? కుదరదండి. ముందు తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి ఒక చిన్న కణంగా ఏమవ్వాలి? ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసిన తర్వాత తల్లి గర్భంలో ప్రవేశించి ఒక బిడ్డ ఈ భూమి మీదకి రావాలండి. అయితే దాన్ని మనం బ్రేక్ చేయటం అంటే దాన్ని మనం అక్కడితో ఆపేయటం అది కరెక్ట్ కాదు. బైబిల్ పరంగానే దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా ముందుకెళ్ళి మనం ఆలోచన చేస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాల్లో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, అంతేకాక ఒక విధంగా చెప్పిన ఎడల అంతేనా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మాట జాగ్రత్తగా, ఇంతకు లేవి పితరుడు ఎవరు? అబ్రహాం నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి లేవి గారు వచ్చారు. జాగ్రత్తగా చూడండి. అబ్రహాం నుండి ఇస్సాక్ గారు, ఇస్సాక్ గారు నుండి యాకోబ్ గారు, యాకోబ్ గారు నుండి లేవి గారు వచ్చారు. అంటే లేవి గారు యాకోబ్ గారిలో ఉంటే యాకోబ్ గారు ఇస్సాక్ గారిలో ఉన్నారనమాట. అంతేనా? ఆలోచన చేద్దాం. లేవి గారు యాకోబ్ గారిలో ఉంటే యాకోబ్ గారు ఇస్సాక్ గారిలో ఉన్నారు. అంతేనా? ఇస్సాక్ గారు అబ్రహాం గారి గర్భంలో ఉంటే ఇక్కడ లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడని మనకి డైరెక్ట్ గా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అంటే పురుషుడు ఒక శుక్రకణంగా ఒక చక్కని శరీర ఆకారంగా అంటే ఒక చక్కటి శరీర ఆకారంగా మార్పు పొంది రూపుదిద్దుకోవాలి అనంటే స్త్రీ గర్భంలో మాత్రమే ఇది జరుగుతుంది. దేవుని ప్రణాళిక చొప్పున ఏర్పడుతూ ఉంటారు వాళ్ళు. అయితే ప్రసూతి కాలం ముగిసిన తర్వాత స్త్రీ ఏం చేస్తుంది? ఒక బిడ్డకి జన్మనిస్తుందండి. అయితే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటి అనంటే, పిల్లల్ని కనడంలో ఇద్దరి పాత్ర సమానంగా ఉంది. పురుషుడి గర్భంలో ఉన్న ఈ సంతానం బయటికి రావాలంటే స్త్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటిది అమ్మాయి గర్భంలో ఉండంగానే కడుపులోనే కోసేయాలి, గర్భంలో ఉండంగానే స్త్రీని చంపేయాలి, అమ్మాయిని తీసేయాలి, ఆడపిల్ల కదా లేకపోతేలే అనే ఆలోచన కరెక్ట్ కాదండి. ఆడపిల్ల అని తెలిసి ఒక శిశువుని గర్భంలో చంపేస్తున్నారంటే ఇది న్యాయమా మీకు?
ఒకసారి ఆలోచించండి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి మనల్ని. ఎందుకు అని అంటే, మనము ఇంగ్లీష్లో ఒక మాట రాస్తాము హీ అని. హెచ్ఈ ఏమవుతుంది, హెచ్ రాసి ఈ రాస్తాం. అప్పుడు దాన్ని ఏమని చదువుతాం, హీ అని చదువుతాం. హీ అంటే ఏంటి అర్థం, అతడు అని లేదా అతను అని అంటాం. గర్భంలో నుండి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఎవరు కావాలండి, దాని ముందు ఎస్ పెట్టామనుకోండి ఏమవుతుంది, షీ అవుతుంది. అవునా, SHE షీ అవుతుంది. ఆమె లేకపోతే ఏముండదు, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే, ఎటువంటి భేదము దేవునికి లేదండి. స్త్రీకి దేవుడు జన్మ ఎందుకు ఇచ్చారు అనంటే, దేవుని కొరకు కుమారులను మొయ్యాలి, కుమార్తెలను ఇవ్వాలి అని చెప్పి స్త్రీని దేవుడు మనకిచ్చాడు. అయితే మరి ఇంకా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మనల్ని మనందరి పాపాల కోసం ప్రాణాన్ని ఇచ్చాడే యేసుక్రీస్తుల వారు. మరి ఆయన కూడా, లోకరక్షుడైన యేసుక్రీస్తు వారు కూడా ఒక శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావాలి అంటే, మరి ఆ రక్షకుడు ఈ భూమి మీదకి రావాలంటే ఎవరు అవసరమయ్యారండి, స్త్రీయే కదండి అవసరమైంది. స్త్రీ లేకుండా యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చారా అండి? ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తుంటే బైబిల్లో దేవుడు ఎంత గొప్ప పాత్రని స్త్రీకి ఇచ్చాడు, స్త్రీ ద్వారా ఎన్ని విషయాలు దేవుడు బైబిల్లో జరిగించాడు. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు ఇంత గొప్పగా స్త్రీని సృష్టించి ఇస్తే ఎందుకు ఈ సమాజం స్త్రీని తక్కువగా చూస్తుంది, ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తుంది అనే బాధ ఒకవైపు ఉంటుందండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, కన్యక ఈ భూమి మీదకి రావడానికి ఒక కన్యక అవసరమైందండి. క్రీస్తు వారు రావాలంటే ముందు ఎవరి జననం జరగాలి, మరియమ్మ గారి జననం జరగాలండి. కన్యక అయిన మరియమ్మ తల్లి గారు ఈ భూమి మీద మరి జన్మించాలి. ఒకవేళ మరియ తల్లిదండ్రులు చనిపోతే మరియమ్మ తల్లి గారు ఈ భూమి మీదకి వచ్చేవారా, యేసుక్రీస్తుల వారి జననం జరిగేదా? ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ పోతే అసలు నిజంగా ఈ లోకరక్షకుడు అనేవారు మనము చూడలేకపోయేవాళ్ళం. దేవుడు ప్రణాళిక చొప్పున ప్రతిదీ ఈ భూమి మీద జరిగింది కనుక మనం ఆలోచన చేస్తే ఈ వంశం అక్కడితో ఆగిపోలేదు. అయితే ఆగిపోయిందంటే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చుండేవారు కాదు. ఇలా ముందుకు వెళ్ళి మనం ఇంకా ఆలోచన చేస్తే చాలా అంశాలు దేవుడు బైబిల్లో విశదపరిచాడండి. అయితే మనం ఆలోచన చేస్తే, దేవుడు మహాసంకల్పంలో స్త్రీ ఇంత పాత్ర పోషిస్తుంది అని తెలుసుకుంటున్నప్పుడు ఇంకా ముందు వెళ్ళి ఆలోచన చేస్తే ఎన్నో విస్మయం ఉండే విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయండి. ఇప్పుడు మన చేతుల్లో చాలా వరకు టెక్నాలజీ ఉంది, అవునా? సెల్ ఫోన్లు వచ్చినాయి, అలాగే చాలా వచ్చినాయి. అయితే ఇందాక చెప్పినట్టు స్కానింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. కడుపులో ఉండగానే బిడ్డ అమ్మాయా అబ్బాయా లేకపోతే ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చినాయి. అయితే వాటన్నింటినీ సరైన పద్ధతిలో వాడాలి. సరైన పద్ధతిలో వాడితేనే ఏదైనా బాగుంటుంది ఈ ప్రపంచానికి. సరైన పద్ధతిలో వాడకపోతే దేవుడు కూడా వాటిని మెచ్చడండి. ఎందుకంటే అమ్మాయి అని తెలిస్తేనేమో చంపేయని అంటారు, అబ్బాయి అని తెలిస్తేనేమో ఉండనివ్వమంటారు. ఇది కరెక్ట్ కాదు. అందుకే దేవుడు చాలా విషయాల్ని విశదపరుస్తూ వచ్చాడు. మనం చెప్పుకున్నట్లు మరి కన్య మరియ గారు ఈ భూమి మీదకి రాకపోతే యేసుక్రీస్తుల వారి జననం ఉండేది కాదు. కనుక స్త్రీ పట్ల వివక్షత మానేసి దేవుని కోసం ఆలోచన చేస్తూ ఇంకా ముందుకెళ్ళి మనం ఆలోచన చేస్తే స్త్రీల పట్ల దేవుని ప్రణాళిక ఏంటి మనం ఆలోచన చేస్తే, కీర్తనలు 139వ అధ్యాయము 16వ వచనం అండి. నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఇక్కడ మనం ఆలోచన చేస్తానండి, ఏమంటున్నాడండి, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే. ఎవరి దినములండి? మన దినములన్నీ ఎవరి గ్రంథంలో లిఖితములైనాయండి? దేవుని గ్రంథంలో లిఖితములైన. అంటే దేవుడు మనుషులను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూశారు అనంటే, గర్భంలో మనుషుల్ని అంటే శిశువుల్ని ఎవరు చూస్తున్నారండి? తల్లి తండ్రి ఇరువురు చూడక ముందే ఎవరు చూస్తున్నారండి ఒక శిశువుని గర్భంలో? దేవుడు చూస్తున్నాడండి. అయితే బైబిల్లో ఎందుకు చూడాలి అని మనం ఆలోచన చేస్తే
అబ్బాయి అయితే ఉంచుకోమని, అమ్మాయి అయితే కానీ పురుషుడిని కానీ ఈ భూమి మీదకి రప్పిస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా స్కానింగ్ మిషన్ల ద్వారా, యంత్రాల ద్వారా వాళ్ళని కనుక్కొని ఆమె స్త్రీనా లేక పురుషుడా అని చెప్పి తెలుసుకొని వారందరి నిర్మాణాలని పోగొట్టేసే, అది స్త్రీ అయితే తన శరీర నిర్మాణాలన్నింటినీ విచ్ఛిన్నం చేసి ఆ బిడ్డని ఈ భూమి మీదకి రాకుండా చిదిమేయకండి నాయన. ఈ రోజు స్త్రీ అనే ఆమె ఈ భూమి మీదకి రాకపోతే మీకు తల్లి ఉండేదా, చెల్లి ఉండేదా, లేకపోతే మీకు అత్తలు ఉండేవాళ్ళ, లేకపోతే మీ అమ్మమ్మలు, లేకపోతే మీ నాయనమ్మలు ఉండేవాళ్ళు కాదు కదండి. ఒక తరానికి తరం ఆగిపోయేది కదండి. అదే దేవుడు చెప్తున్నాడు, మనిషికి అమర్చబడుతున్న ఈ అవయవాలు ఏ విధంగా పరిపక్వం అవుతున్నాయో ఆ పరిపక్వం అయ్యే వాటి అన్నింటినీ కూడా స్కానింగ్ మిషన్ ద్వారా స్కాన్ చేసి ఆడపిల్ల అయితే తీసేసి చంపేయడం ఇట్లా చేస్తున్నారు నాయన. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ అయిన విషయం కాదు, ఇది ప్రకృతి విరుద్ధం నాయన అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రకృతిలో తల్లి గర్భంలోనే నీ నిర్మాణాన్ని పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు చూశాయి. అంటే నువ్వు ఎవరు, అంటే నువ్వు స్త్రీవా పురుషుడివా అనేది దేవుడికి తెలుసు. నీకు నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కూడా కాకమునిపే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన గ్రంథంలో నీ గురించి వ్రాసేసుకున్నాడు. అయితే మీరు దేవుని నమ్మడానికి ఆలోచన చేస్తూ మీ బిడ్డల్ని మీరే కళ్ళతో చూసినా చూడకపోయినా వాళ్ళని చిదిమేస్తున్నారు. కొంతమంది అండి చాలా మంది ఆడపిల్లలు పుట్టినప్పుడు ఎవరు దగ్గరికి వెళ్ళరండి, ఇష్టపడరు కొంతమంది. ఇప్పుడు ఆలోచన చేస్తే తండ్రి మాత్రమే కాదు, తల్లి కూడా ఒక్కొక్కసారి చాలా మంది పేపర్లలో చెప్తూ ఉంటారు కదా, ఆడపిల్లలు కూడా రెండోసారి కూడా అమ్మాయి పుట్టిందని చెప్పేసి నీళ్ళ కుండీలో పిల్లల్ని ముంచేయడం, ఇట్లా చాలా న్యూస్ లో చదివాను నేను. నీకు జననం ఇవ్వడమే గొప్ప తల్లి, నువ్వు ఇంకొక బిడ్డకి జన్మనిచ్చావంటే అది ఇంకా మహా గొప్ప విషయం. అయితే అలాంటి పిల్లల్ని చంపేయడం అసలు కరెక్టేనా? దేవుడు నీకు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడంటే జాగ్రత్తగా పెంచమని. వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ చిన్ని నోరు ముక్కు వాటన్నింటిని చూసుకొని, వాళ్ళ కాళ్ళు చేతులు అవన్నీ చూసుకొని, చూడు ఇవి నా పోలిక, చూడు ఇవి వాళ్ళ నాయనమ్మ పోలిక, లేకపోతే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎంత చక్కగా ఉంటారండి ఆడపిల్లలు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చాలా బాగుంటాయి. వద్దనుకున్న వాళ్ళు కూడా రేపు ఆ పిల్లలు ఎవరైనా మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా వాళ్ళకి బాగా పోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో వాళ్ళు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటే వాళ్ళ కళ్ళెమ్మటి నీళ్లు తిరుగుతాయి. అరే ఈ బిడ్డను మేము వద్దనుకున్నామే, ఇంత జాగ్రత్తగా మాకు పరిచయం చేసి పెడుతుంది ఒక ఆడపిల్ల అనే ఆలోచన ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటది కదా ఆడపిల్లలు అలా చేస్తున్నప్పుడు, అవునా? అలాంటి స్త్రీమూర్తుల్ని వద్దు అని అనుకుంటే అది మంచి పద్ధతి కాదు నాయన అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఇంకా మనం ఆలోచన చేస్తే మనిషిని చూసి ఎప్పుడైనా సరే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క అవయవం కూడా దేవుడు సృష్టించినేనండి. అలాగే మీకు ఇచ్చిన ఆడపిల్లలను చూసి మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కానీ, వాళ్ళు చెప్పే మాటల వల్ల కానీ, వాళ్ళు ఒకవేళ దేవుడి గురించి చెప్తున్నా, సంభాషిస్తున్నా, వాళ్ళు పాటలు పాడుతున్నా, లేకపోతే వాళ్ళు ఏదన్నా మంచి పని చేసినా మీరు మురిసిపోతారు కదా. అలాంటి పిల్లల్ని చాలా మంది వద్దు అని అనుకుంటే దేవుడు ఇంకెంత బాధపడతారు నాయన. తర్వాత తరం ఆగిపోతుంది. స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీ అని పురుషుడని భేదం లేదు నాయన, బ్రతకనివ్వండి పిల్లల్ని అని దేవుడు చెప్తున్నాడండి. ఇంకా కీర్తన 139:14 ఈ మాట అంటున్నాడు కదండి దేవుడు. కీర్తన 139:14 ఒక మాట అంటున్నాడండి. ఏమని అంటే, నీవు నన్ను కలుగుగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే ఆయన కలుగు చేసిన విధానం మనం ఆలోచన చేస్తే భయము ఆశ్చర్యం కలుగుతుందా? ఒక్కసారి మనం తల్లి గర్భంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే ఆశ్చర్యపోవాల్సిన విషయాలు చాలా ఉంటాయండి. మనము చిన్న ఒక పురుగు లాంటి జీవిగా మనం తల్లి గర్భంలోకి వెళతాం. వెళ్ళిన తర్వాత మన శరీర నిర్మాణాలన్నీ ఒకదాని వెంబటి ఒకటి చాలా ఆశ్చర్యంగా నిర్మాణం అవుతూ వస్తాయి. 3 నెలలు రాగానే
డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి కంపల్సరీ. 3వ నెల టచ్ అయ్యింది అంటే స్త్రీకి గర్భం దాల్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్కి వెళ్ళాలి. ఎందుకు అనంటే వాళ్ళు గర్భంలో అలాగా స్కాన్ చేస్తూ ఉన్నప్పుడు హార్ట్ బీట్ అనేది చెక్ చేస్తారు. ఆ బిడ్డకి హార్ట్ బీట్ అనేది మంచిగా ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. ఆ బిడ్డ హార్ట్ బీట్ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏమని అంటారు అని అంటే, అమ్మా నీ బిడ్డ చాలా హెల్దీగా ఉంది, హార్ట్ బీట్ కూడా చాలా బాగుంది, ఇంకా మంచి ఫుడ్ మీరు తీసుకోవాలి, పీస్ఫుల్ గా ఉండాలి, ఏమీ ఆలోచన చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలమ్మా, ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ప్రశాంతంగా ఉండాలి, చిరాగ్గా ఉండకండి, మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోండి, మంచి మంచి పిల్లల ఫోటోలు చూడండి, మీకు ఎటువంటి ఎలా కావాలంటే అలాగా మంచి మంచి చిన్న చిన్న పిల్లల ఫోటోలు తీసుకొచ్చి మీ ఎదురుగా పెట్టుకోండి అని చెప్తారా లేదండి? చెప్తారు కదా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు మనము ఏం చేస్తాం, ఆ విషయాలన్నీ పాటిస్తూ ఉంటామండి. అయితే తల్లి గర్భంలోకి 3వ నెల అప్పుడు మన హార్ట్ బీట్ తెలిసిపోతుంది. అలా క్రమక్రమంగా ఈ 9 నెలల్లో మనకి చర్మం ఏంటి, మన మెదడేంటి, మన శరీర భాగాల్లో అన్నీ కూడా దేవుడు ఎంతో చక్కగా మన తల్లి తండ్రి చూడరండి, స్వయాన దేవుడే వచ్చి మనల్ని దర్శించి తన హస్తాలతో మనల్ని తయారు చేస్తూ తల్లి గర్భంలో మనకి నిర్మాణాన్ని ఇస్తున్నాడు అని అంటే, ఒక తల్లి తండ్రిగా ఈ భూమి మీదకి ఒక బిడ్డ రాక జరగబోతుంది అంటే, ఒక బిడ్డ ఈ భూమి మీదకి రాబోతున్నాడు అంటే మీకే ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి ఆ బిడ్డ మీద, అవునా? మరి స్వయాన తన హస్తాలతో చేస్తున్నాడండి. అలాంటి తన హస్తాలతో స్వయాన తన హస్తాలతో బిడ్డలను తయారు చేస్తున్నా ఆయనకి ఇంకెంత బాధ ఉండాలండి మనం గర్భంలోనే ఆ పసికందుని చిదిమేస్తుంటే. ఆలోచన చేద్దామా? అసలు ఇలా ఆలోచన చేస్తుంటే ఎంత బాధేస్తుందో కదా. ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి మనకు బాగా నచ్చుతుంది, మనం అంటే ఒక బొమ్మ కానివ్వండి, లేకపోతే మనం ఏదన్నా ఇష్టంగా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక గిటార్ కానీ ఒక కీబోర్డ్ కానీ ఉంది, ఇష్టంగా మనం దాన్ని ప్లే చేసుకుంటూ ఉంటాం. దానిలో ఒక చిన్నది ఎవరైనా సరే వచ్చి పాడు చేస్తే, లేకపోతే అది ఎవరన్నా వచ్చి ఒకళ్ళు దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని గిటార్ అయితే తీగలు తెంపేయడం, లేకపోతే కీబోర్డ్ అయితే దాన్ని ఏటో ఒకటి చిందరవందరగా చేసి తెలియపెట్టకుండా ఎలా పడితే అలా దాన్ని పడేశారనుకోండి, చూడపెట్టకుండా చూసుకోకుండా పడిపోయింది అనుకోండి, ఎవరన్నా ఏదన్నా చేశారనుకోండి మనకు సంబంధించిన వాటిని, మనకి ఇష్టమైంది అది, 4 సార్లు 5 సార్లు అంటాం, అరే చూసుకోవాలి కదరా అట్లా చేసావేంట్రా అని అంటాం. నువ్వేదన్నా చేసేటప్పుడు కనీసం ఆలోచన చేయాలి కదా, పక్కన ఏముందా అని చూసుకోవాలి కదా అని అంటాం చిన్న వస్తువు విషయంలోనే. అలాంటిది ఆయన అంత శరీర నిర్మాణం చేసి అంత కష్టపడి వారికి అన్ని చేసి ఇస్తుంటే, తల్లి గర్భంలోంచి బయటికి రావడానికి 9 నెలలు ఆయన కష్టపడి ఆ నిర్మాణాన్ని తయారు చేసి భూమి మీద వాళ్ళని మనం చంపేయడం కరెక్టా అండి? కరెక్ట్ కాదనే దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడండి. మనం అలా చేస్తే ఆ చిన్న శిశువు అసలు నిజంగా వాళ్ళ గుండె ఎంత ఉంటది, వాళ్ళ పేగులు ఏంటి, వాళ్ళ ఎముకలు ఎలా ఉంటాయి, వాళ్ళ చిన్న చిన్న ముక్కు కళ్ళు, వాటిని చూసి మనం బయటికి రాగానే మురిసిపోతూ ఉంటాం. నిజంగా ఎంత చక్కగా ఉన్నాయో కదా, ఎంత బాగున్నాయో కదా అని. అటువంటి వాటన్నింటినీ తయారు చేసిన ఆయనకి ఎంత బాధ ఉంటుంది. వాళ్ళని బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది పూర్వకాలంలో వడ్లకింజ చేసి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆడపిల్లలు పుడితే. ఆయన ఎంత అసలు ఈ లెసన్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆలోచిస్తా ఉన్నాను అనమాట. పూర్వకాలంలో ఇలా చేశారు కదా, ఆడపిల్లలు పుడితే వడ్ల గింజలు ఉంటాయి అనమాట, బియ్యపు గింజలు లాగా ఉంటాయి అనమాట. ఆ బియ్యపు గింజలు వడ్ల గింజలు ఆడిస్తే బియ్యం వస్తాయి కదా, వాటన్నింటినీ ఇలా గుప్పిడితో పట్టుకుని ఆ ఆడపిల్లల నోట్లో పోస్తే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళు ఆడపిల్లలు వద్దని పూర్వకాలంలో. అయితే ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కొన్ని పాతకాలంలో కొన్ని చిత్రాల్లో అంటే చలనచిత్రాల్లో చూపిస్తూ ఉండేవాళ్ళు, ఇట్లా చేసేవాళ్ళు అని చెప్పి. నిజంగా దేవుడిచ్చి బహుమానం కదా, ఎవరైతే ఏమైంది అట్లా ఆడపిల్లలను కూడా చంపేయటం, నాయన ఇది కరెక్ట్ కాదు, ఈ రీతి కరెక్ట్ కాదు. దేవుడు అంటాడు కదా, చూలాలి గర్భమందు
ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నదో నీకు తెలియదు నాయన అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. రహస్యం ఏదైనా కూడా బయలుపరచబడకపోదు కనుక ఎదుగుతున్న టెక్నాలజీని బట్టి ప్రతిదీ స్కానింగ్ మిషన్ లో తెలుసుకొని అలా అని చెప్పి ఇలా అని చెప్పేసి తెలుసుకొని పిల్లల్ని చంపేసుకోవడం, చిదిమేయటం అది కరెక్ట్ కాదు. అయితే నీ బాధ్యత అనేది నిర్వర్తించు. ఈ భూమి మీద దేవుడు తన బాధ్యత అనేది నిర్వర్తిస్తున్నాడు. నువ్వు ఒక బిడ్డకి జన్మనివ్వాలని ఆలోచన చేసినప్పుడు ఆ బిడ్డకి శరీర నిర్మాణం అంతా కూడా దేవుడు చక్కగా రూపొందించి నీకు ఇస్తున్నాడు. ఆ నిర్మాణాన్ని జాగ్రత్తగా కాపాడు. స్త్రీ ధర్మాన్ని ఈ భూమి మీద నిర్వర్తించనివ్వు, అంతటితో ఆపేయకు. అదే దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే స్త్రీకి రక్షణ అనేది కల్పించిన ఆయన అని దేవుడు చెప్తున్నాడండి. ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ అనేది బాధ్యత. ఈ భూమి మీద ప్రతిదీ మనకి చేసి పెట్టాలంటే స్త్రీ పాత్ర అనేది చాలా అవసరం అండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం ఆలోచన చేస్తే, మొదటి తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే శిశు ప్రసూతి ద్వారా రక్షణ కలుగును అన్నాడండి. శిశు ప్రసూతి ద్వారా రక్షణ కలుగుతుందా అంటే, బాప్తిస్మము పొందితే ఎలా అయితే రక్షణ అనేది మనకు దొరుకుతుందో, దేవుడు ఎలా అయితే చెప్పాడో, మరలా శిశు ప్రసూతిలో కూడా స్త్రీకి రక్షణ ఎందుకు శిశు ప్రసూతిలో స్త్రీకి రక్షణ అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనంటే, ఇక్కడ క్రైస్తవ స్త్రీ స్వస్థ బుద్ధి కలిగిన విశ్వాసంతో ఉండాలి. ప్రేమ అనేది స్త్రీకి ఉండి ఆమె పరిశుద్ధత యందు నిలకడగా ఉంటే శిశు ప్రసూతిలో రక్షింపబడుతుంది అని దేవుడు చెప్తున్నాడండి. అంటే స్త్రీకి దేవుని ఎడల నమ్మకం కూడా ఉండాలి. ఆమె దైవజనుల ఎడల మంచి పరిచారకురాలిగా ఉండాలి. సంఘం పట్ల కూడా ఆమె బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, ఒక సేవకురాలిగా ఉంటూ స్త్రీ ఏమవుతుంది అనంటే శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుతుంది అని చెప్తున్నాడండి. అంటే స్త్రీ జన్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అంటే అది ఒక అదృష్టం అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు వేదనతో పిల్లల్ని కనాలి అని చెప్పి ఆమెకి ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? ఆదికాండంలో మనం చూసాం కదండి. ఆదికాండంలో మనకి రెఫరెన్స్లు మనం చదువుకుంటూ పోతే స్త్రీకి ఒక నియమం అనేది పెట్టాడు కదా. ఏమనంటే, స్త్రీ జన్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆమె ఏం చేయాలి అనంటే, దేవుడు ఆమెకి ఎలాంటి ప్రసవాన్ని ఇవ్వాలనుకున్నాడు. వేదనతో నువ్వు పిల్లల్ని కంటావమ్మా అని చెప్పి అన్నాడు. స్త్రీ వేదనతోనే కనాలి. ప్రసూతి కాలం నిండిన స్త్రీ ధైర్యంగా ఉండాలి. అందుకే స్త్రీ పురుషుల కలయిక వలన దేవుడు పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకువస్తున్నాడు అని అంటే కనుక పిల్లల్ని కనడంలో ఇద్దరి పాత్ర ఉండాలి. దేవుడు ఈ భూమి మీద నియమించిన ఏర్పాటు ఇదేనండి. గర్భంలో ఉండగానే పిల్లల్ని చంపేయడము, లేకపోతే ఇలాంటి వారంతా ఇలా చేస్తూ పోతే ఒకరోజు అనేది దేవుడికి లెక్క చెప్పొద్దా? ఇలా చంపుకుంటూ పోతే మేము ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు అనుకునే ఈ లోకంలో, సమాజంలో ఎంతో మంది మూర్ఖులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఒకరోజు దేవుడి ముందు నిలబడి దేవునికి లెక్క చెప్పాలి. స్త్రీలను ఇలా చంపేస్తూ ఉంటే, స్త్రీల పట్ల ఇలాంటి వివక్షత చూపిస్తూ ఉంటే. అయితే దేవుడు చాలా విషయాలను దేవుడు విశదపరిచాడండి. బైబిల్లో చాలా మంది రాకుండా ఉండేవాళ్ళు, స్త్రీలని ఆనాడు చంపేస్తుంటే. మనం ఆలోచన చేస్తే మరి చాలా మంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో కూడా. ఒక ఎస్తేరు కానివ్వండి, యూదా జాతి వంశావళి మొత్తం అందరినీ కాపాడటానికి ఆవిడ వల్ల సాధ్యపడింది. మీకు అందరికీ తెలుసు ఎస్తేరు గారి జీవిత చరిత్ర. ఆమె లేకపోతే యూదా జాతి ఆ రోజు అంతమయ్యేది. ఆమె లాంటి ఒక స్త్రీ అక్కడ నిలబడపోతే యూదా జాతి అంతమయ్యేది.
రక్షించడానికి వచ్చిన స్త్రీమూర్తిగా ఆమె కనిపించడం లేదా? అలాగే యుద్ధ భూమిలో మరి ప్రజలందరి ప్రాణాలని కాపాడటానికి ధైర్యంగా నిలబడిన న్యాయాధిపతి అయిన దెబోరా జననం అనేది జరగకపోతే ఈ రోజు మనందరి జననాలు ఉండేవా? ఆమె జననం జరగకపోతే. అలాగే ఎంతో మంది స్త్రీమూర్తులు ఈ ప్రపంచంలోకి రాకపోతే, అలాగే మరి కన్యక మరియమ్మ గారి జననం జరగకపోతే యేసుక్రీస్తుల వారి మరి జననం జరిగేదా? ఈ భూమి మీదకి మనం అందరం చేసిన పాపాల కోసం ఇటువంటి రక్షణ మనకు ఉచితంగా లభించేదా? చెప్పండి. దేవుని ద్వారా ఇటువంటి మరి ఉచితమైన కృప మనకు ఉండేదా? చెప్పండి. అయితే స్త్రీగా పుట్టినా లేకపోతే పురుషుడని పుట్టినా భేదంగా లేకుండా స్త్రీ పురుషులను సమానంగా చూడండి నాయన, వారి ఇరువురు సమానంగా అని దేవుడు మనకి చెప్తున్నాడండి, సెలవిస్తున్నాడు. ఇంకొక మాట కూడా అంటాడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడండి? యవ్వన స్త్రీలు యవ్వన కాలంలో అమ్మ మీరు వివాహం చేసుకోండి, వివాహం చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారమ్మా? పిల్లల్ని కని మీ ఇల్లు అంతటిలో గృహ పరిపాలనలో జాగ్రత్తగా జరిగించు, మీ పిల్లలకి చిన్ననాటి నుంచి దేవుని మాటలు నేర్పించినమ్మా. చిన్ననాటి నుంచే కాదండి, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఈ ఫోన్లు, మొబైల్స్, టీవీలు అన్ని వచ్చేసిన తర్వాత గర్భంలో ఉండగానే దేవుని వాక్యాన్ని, బైబిల్ మన చేతిలో ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారు, దేవుని పాటల్ని వినిపిస్తున్నారు పిల్లలకి. అలాగే గర్భంలో ఉండగానే స్త్రీమూర్తులు అన్ని నేర్పిస్తున్నారు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఒక స్త్రీ గర్భం దాల్చబట్టే కదా నీ బిడ్డకి మంచి జననం ఇవ్వాలని చెప్పి గర్భంలో ఉండగానే వాళ్ళకి మంచి లక్షణాలను నేర్పించాలని ఆమె గర్భంలో ఉండగానే పిల్లలకి మంచి పాఠశాల అంటే తల్లి గర్భాన్నే పాఠశాలగా చేసి దేవుని మాటలు నేర్పించగలుగుతుంది అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకు అని అంటారా? మనం ఆలోచన చేస్తే ఒకానొక సందర్భం ఎలిజబెత్ గారి దగ్గరికి మరియా గర్భవతి అని తెలియగానే వచ్చి వందనవచనం చెప్పగానే ఎవరి గర్భంలోని శిశువు గంతులు వేస్తుందండి? మరియా ఎలిజబెత్ గారికి వందనవచనం చెప్పగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేస్తుంది. అంటే యోహాను గారు గర్భంలోనే గంతులు వేస్తారు. అంటే ఇవన్నీ ఆలోచన చేస్తే ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా చెప్తారు, 6 నెలల నుంచి అమ్మ బిడ్డ ప్రతిదీ బయట ఏం జరుగుతున్నా ఆలోచన చేస్తారమ్మా, మరి ఏం చెప్పినా కూడా ఏం మాట్లాడుకున్నా కూడా వింటూ ఉంటారమ్మా అని అంటారు. అందుకే నేడున్న స్త్రీలు ఏం చేస్తున్నారు? బైబిల్ చదవటం, దేవుని మాటలు వినిపించడం, మరి పాటలు వినిపించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఉంది? అది మన బైబిల్ నుంచి ముందు నుంచే ఇవ్వబడింది. అది నేడున్న ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తుంది, కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. నాయన అప్పుడే చెప్పేశాను నేను అని దేవుడు బైబిల్లో ముందుగానే వ్రాయించి ఇచ్చాడు. 6 నెలలు రాగానే బిడ్డలు ప్రతిదీ వింటారని చెప్పేసి మనకి బైబిలే చెప్పేసింది. అంటే బైబిల్ నుంచి అంటే స్త్రీ ఏం చేస్తుంది? గర్భంలో ఉండగానే శిశువుకి ఏం నేర్పిస్తుందండి? దేవుని గురించిన పాఠాలను నేర్పిస్తుంది. గృహ పరిపాలన జరిగించే విషయంలో స్త్రీ ఒక మంచి పాత్రని పోషిస్తుంది. అప్పుడు ఏమవుతుందండి? మన విరోధి నిందించే అవకాశాన్ని ఎవరు ఇవ్వకుండా చేస్తున్నారు? విరోధి వచ్చి నిందించే అవకాశాన్ని ఇవ్వకుండా స్త్రీమూర్తి కాపాడుతుంది. నీ బిడ్డలకి ఎలా సత్క్రియలు చేయాలి ఏమిటి అని చెప్తూ. ఇక్కడ ఇంకా మనం ఆలోచన చేస్తూ పోతే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 41 వరకు ఉన్న వచనాలు మీరు తర్వాత చదవండి. ఇక్కడ ఆ వచనాలు గనక మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక ఏమని ఉంటుంది అంటే కొన్ని విషయాలు రాయిస్తూ వచ్చు. నేను దాన్ని వివరిస్తున్నాను అంతే. తబిత అనే పేరు గల స్త్రీ ఉంటుంది. అక్కడ మనం చూస్తే అయితే పేతురు గారు ఆమెని లేపారు. సత్క్రియలు, ధర్మకార్యాలు ఆమె చేసింది అని చెప్పి చనిపోయినా కూడా తిరిగి ఆమెని
బ్రతికించాడండి అక్కడ పేతురు గారు. మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36 అధ్యాయం 9వ అధ్యాయం 36వ వచనం నుంచి 41వ వచనాలు మనం చూసినట్లయితే తబిత అనే పేరు గల ఒక స్త్రీ ఉన్నారు. ఆమె చనిపోయారు. ఆమె చేసిన మంచి పనుల వల్ల, మంచి కార్యాల వల్ల ఏం చేశారు అని అంటే ఆమెకు ఒక మంచి పేరు అనేది ఏర్పడింది. పేతురు గారు ఆమె చనిపోయిందని చెప్పి తెలిసి ఆమెని తిరిగి బ్రతికించి స్త్రీ ఆమె చేసి అంటే ఈ రోజు మనము ఆమె గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే ఆమె చేసిన సత్క్రియలు, ఆమె చేసిన ధర్మ కార్యాలు, స్త్రీమూర్తిగా ఆమె ఎంత గొప్ప కార్యాలు చేసి ఉండకపోతే ఈ రోజు ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో కూడా దేవుడు రాయించాడు. ఆలోచన చేద్దాం. అంటే స్త్రీలను గౌరవించండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక ఆధిపత్యము వాళ్ళకి ఇవ్వండి నాయన, మీతో కూడా వాళ్ళు సమానమే అని దేవుడు చెప్తున్నాడు. అలా అని మీ భార్యల్ని కానీ భర్తలు మాట్లాడమాకు, అసలు నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి కొన్ని విషయాల్లో ఆమెను కసురుకోవడం కానీ, ఏమండి స్త్రీలు కూడా ఏదన్నా మంచి సలహా ఇచ్చినప్పుడు తీసుకోండి పురుషులు. అలా అని చెప్పి భలే చెప్పావులే, నువ్వు చెప్పేది ఇదేంటి, నేను చెప్పినట్టు నువ్వు విను అని అంటారు కొంతమంది పురుషులు. అలాగే పురుషులు ఏదైనా చెప్పినా కానీ స్త్రీలు చెప్పాడు చూడు, వచ్చాడు, ఈయన చెప్పాడు, ఈయన చెప్పిందే మనం వినాలి, ఇంకా మనం చెప్పేది ఆయన వినడు అని చెప్పి అలా అనకండి. ఏదన్నా చెప్పినప్పుడు వినండి, అది మంచిదా కాదా అని తెలుసుకొని కరెక్ట్ అయితే పాటించండి, స్త్రీలు కానీ పురుషులు కానీ. అలా అని చెప్పి నేను వాళ్ళని అంటే స్త్రీని తక్కువ చేయట్లేదు, పురుషుని తక్కువ చేయట్లేదు, ఇద్దరు సమవుజ్జీలే. కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. ఒకళ్ళు చెప్తున్నప్పుడు ఇంకొకళ్ళు అలా అంటాం, లేదంటే ఇంకొకళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు నీకేం తెలీదు, నేను చెప్పేదే నువ్వు వినాలి అని ఇలా చెప్పడం, ఇది బాగా వాడుకైపోయింది కదా. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించి ఇద్దరి ప్రయారిటీని ఆలోచించుకొని జాగ్రత్త పడి ఏది కరెక్ట్ అయితే అది చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఎవరిని నేను తక్కువ చేసి చెప్పట్లేదు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి బైబిల్లో. ఇంకా మనం ఆలోచన చేస్తే కొంతమంది మరి పౌలు గారి పరిచయంలో చాలా మంది స్త్రీలు ఆయనకి సహకరించారు, వాళ్ళని మర్చిపోలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ మనం ఆలోచన చేస్తానండి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా మరి పౌలు గారు ఉన్న ఆ కాలంలో ఆయనకి సహకారులుగా ఉన్నారా, వారికి సహకారులుగా ఉన్నారా సువార్త పనిలో అని ఆలోచన చేస్తే అవునండి. ఆయన సువార్త పనిలో ఆయన సువార్త చేసేటప్పుడు పౌలు గారు ఆయనతో పాటు కూడా చాలా మంది స్త్రీలు సహకారులుగా ఉన్నారనే కదా ఇక్కడ రాయించారు. అంతేకాకుండా సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు, ఎంత ప్రయాసపడకపోతే ఆ మాటలు వ్రాయించాడండి పౌలు గారు. సహాయము చేయమని నిన్ను ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని. ఎవరైతే అయ్యా నాయన అక్కడ నాకు సువార్త పరిచయంలో స్త్రీలు కొంతమంది నాకు సువార్త పని విధంగా సహాయపడ్డారు, వారికి ఏదైనా పనిలో వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీరు కూడా వారికి సహాయపడండి, వాళ్ళకి సహాయాన్ని అందించండి. ఈ విధంగా నేను మిమ్మల్ని వేడుకొంచున్నాను అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నానండి. అయితే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని చెప్తున్నాడండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. స్త్రీ పిల్లలకి జన్మనివ్వాలి, స్త్రీ ఏం చేయాలండి, గృహ పరిపాలన జరిగించాలి, స్త్రీ పిల్లల్ని పెంచే విషయంలో నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా ఆ పాత్రను పోషించాలి. ఇంకో విషయం, ఒక బిడ్డకి అంటే
ఆమె ఈ భూమి మీదకి వస్తుంది, ఒక బిడ్డకి జన్మనిస్తుంది, గృహ పరిపాలన జరిగిస్తుంది, మరి వివాహం అయిన తర్వాత పురుషునికి సహకారిగా నిలుస్తుంది, సువార్త పరిచయం చేస్తుంది, అలాగే మీ బిడ్డల్ని పెంచి పోషించడంలో జాగ్రత్త వహిస్తుంది, నిందించడానికి విరోధికి అవకాశము లేకుండా చేస్తుంది, వాళ్ళకి చిన్ననాటి నుంచి దేవుని పనులు నేర్పిస్తూ వస్తుంది. అలాగే ఇంకేం చేస్తుంది అని అంటే, స్త్రీ అన్ని విషయాల్లో మీకు తోడుండి దేవుని సువార్త పనుల్లో కూడా తోడుగా నిలుస్తూ పరిచర్యలో కూడా మీకు తోడుగా ఉంటుంది నాయన. వీటన్నింటికి స్త్రీ సహకారిగా ఉంటుంది, పిల్లల్ని కనడానికి కూడా. కనుక స్త్రీ మీద ఒక వివక్షత ఏదైతే ఈ ప్రపంచంలో ఉందో వాటన్నింటిని నిర్మూలనం చేయాలి నాయన. అవన్నింటినీ మీరు పట్టించుకోకూడదు. అయితే స్త్రీని గర్భంలో ఉండగానే చంపేయాలని అనుకుంటున్నారా అని దేవుడు అంటున్నాడు. స్త్రీ అనే ఆమె లేకపోతే, ఈ భూమి మీద స్త్రీ అనే ఆమెకి ఒక విలువ ఇవ్వకపోతే అది మంచిదైన పని కాదు. స్త్రీ జన్మ యొక్క పరమార్థం ఎవరికి అర్థం కావట్లేదు. కనుక మానవ జన్మకి స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా ఇద్దరు ఉండాలి. మనిషి ఈ భూమి మీదకి రావాలి అని అంటే కేవలం పురుషుడు ఒక్కడే నాకు ఇంపార్టెంట్ కాదు నాయన, స్త్రీ పురుషులు ఇద్దరు ఇంపార్టెంటే. మీ జన్మ అనేది ఈ భూమి మీద జరగాలి అని అంటే వారిరువురి ప్రమేయం ఉంటేనే ఈ తర్వాత తరాలు వస్తాయి అని చెప్పడానికి స్త్రీని తక్కువ చేసి చూడకండి నాయన. స్త్రీ తక్కువ చేసి చూస్తే ఆమె ఒక దైవ సేవకురాలిగా, ఒక మంచి గృహిణిగా, మీ పిల్లలకి గృహ పరిపాలన జరిగించే ఒక మంచి యవ్వన స్త్రీగా ఎలా ఉంటుంది? వాళ్ళని చంపేస్తే, గర్భంలోనే చిదిమేస్తే మరి ఆడపిల్ల జీవితాన్ని పాడనుకుంటే కష్టం నాయన. మీకు అనేది పురుషుడు అనేవాడు రావాలన్నా కూడా స్త్రీ గర్భం నుంచి, అంటే స్త్రీ జననం వల్లే స్త్రీ ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే పురుషుడు ఈ భూమి మీదకి రావాలన్నా స్త్రీ ఉండాలి. ఆమె గర్భాన్ని ఇస్తేనే పురుషుడు అనే ఆయన బయటికి వస్తాడు. కనుక వీరిరువురి కలయిక వల్ల స్త్రీ జన్మించిన పురుషుడు జన్మించిన ఇరువురు సమానమే, సాటి అయిన సహకారిగా దేవుడు ఇచ్చాడు. కనుక స్త్రీని వివక్షతగా ఈ భూమి మీద చూడవద్దు. వారికి కూడా దేవుడు బైబిల్లో ఎటువంటి ప్రాధాన్యతని ఇచ్చాడో నేను మీకు చెప్పాను. కనుక జాగ్రత్తగా మరి ఎప్పుడూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు, అంటే వివాహం అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఒక స్త్రీ గురించి ఎంతో జాగ్రత్తగా హోప్స్ పెట్టుకొని, నాయన మాకున్న కుమార్తెను మేము నీకు ఇస్తున్నాం కనుక తను ఎవరికి ఏమి చెప్పుకోలేదు. ఇక్కడి నుంచి అన్ని ఎవరు చెప్పుకుంటుంది? ఏదైనా సరే భర్తకు చెప్పుకుంటుంది. కనుక వాళ్ళని ఎంత పని చేసినా కూడా చివరాంతరానికి ఏమంటారంటే, చివరికి వచ్చేసరికి ఏమంటారనంటే, ఏం పని చేసావు, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా అని అంటారు కొంతమంది పురుషులైతే. ఖాళీగానే ఉంటే మీకు భోజనం ఎలా ప్లేట్లోకి వస్తుందండి? ఖాళీగానే ఉంటే మరి బట్టలు ఎలా ఆరుతున్నాయండి? ఖాళీగానే ఉంటే మీకు డైలీ రొటీన్గా జరగాల్సిన పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? మీ పిల్లలకి ఆహారం ఎవరు తినిపిస్తున్నారు? మీ పిల్లలకి నీళ్ళు ఎవరు పోస్తున్నారు? మీకు జరగాల్సిన ప్రతిదీ దైనందినంగా టీ కానీ కాఫీ కానీ అన్నీ ఎలా వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు? అంటే ఆమె లేకుండానే ఏదన్నా రోబోని పెట్టుకున్నారా? మిషన్ తీసుకొచ్చి మీకు అందిస్తుందా? లేదు కదా. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్త్రీ కష్టపడకుండా మీరు కనీసం పడుకోవాలన్నా, ఒకవేళ స్నానం చేయాలన్నా కొంతమంది పురుషులు ఏమంటారు, అమ్మాయి నీళ్ళు పెట్టమ్మాయి నాకు, లేదంటే ఆ గ్రేజర్ అక్కడి నుంచి బయట నుంచి వస్తానే అమ్మాయి కొంచెం గ్రేజర్ ఆన్ చేయవా అని అంటారు. చాలా చూసాను నేను ఇలాంటివి. కనుక ఆమె కూడా తల్లిని తండ్రిని వదిలిపెట్టి మీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఒకవేళ కసురుకున్నా జాగ్రత్త, అంటే తల్లి తండ్రి స్థానంలో మీరున్నారు కనుక జాగ్రత్తగా బుజ్జగించుకొని మీరే చెప్పాలి తప్ప వాళ్ళని కసురుకోకండి. లేదంటే ఏదన్నా గొడవైనా సరే వాళ్ళ తల్లిదండ్రులకి జాగ్రత్తగా చెప్పండి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ తల్లి తండ్రి ఉంటే జాగ్రత్తగా చెప్తారు. ఒకవేళ తల్లి తండ్రి లేని ఆడపిల్ల అనుకోండి, ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. దేవుడు మీకు ఇచ్చిన
బహుమానమే అనుకోవాలి. అంటాడు కదా దేవుడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని. ఒకవేళ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే మీరు జాగ్రత్తగా వాక్యం ద్వారా వాళ్ళని మలుచుకోవాలి. కనుక ఏం చేసావు, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, ఊరకనే ఉన్నావు కదా అని వాళ్ళని అనొద్దు, కసురుకోవద్దు. వాళ్ళు ఏదన్నా వంట చేసి పెట్టినా కూడా కష్టపడి చేశారు, ఒకవేళ ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగి దాంట్లో ఉప్పు ఎక్కువైనా కానీ తిట్టమాకండి. అమ్మ కొంచెం ఉప్పు ఎక్కువ వేసావమ్మా, రెండోసారి జాగ్రత్తగా చూసుకుని వచ్చి ఉప్పు తక్కువయ్యమ్మా నిదానంగా చెప్పండి. అట్లా ప్రేమగా చెప్పి చేయించుకోండి. అలాగే భర్తల్ని కూడా భార్యలు ఒకవేళ అలా నిదానంగా చెప్పినా కానీ కసురుకోకండి. వాళ్ళు బయట ఎన్నో పనులు చేసి జాగ్రత్తగా కష్టపడి వస్తారు. ఒకవేళ తల్లిదండ్రులతో చెప్పుకోలేని కొన్ని విషయాలు కూడా భర్తలు ఏం చేస్తారు, భార్యలతో చెప్పుకుంటారు. అలా అని చెప్పి మీకు అన్నీ చెప్పారు కదా అని చెప్పి తీసుకెళ్ళి పక్కింటికో లేకపోతే ఎదిరింటికో ముట్టించకూడదు. అలాంటి పనులు కూడా మానుకోవాలి. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుంటూ మన కుటుంబాలను సరిదిద్దుకుంటూ మన జీవితంలో మనం జాగ్రత్త వహించుచు దేవునికి ఇష్టమైన కుమార్తెలుగా, స్త్రీలంగా, పురుషులంగా మనం ఉండాలని దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు కనుక, ఇద్దరు సమానమే అని దేవుడు చెప్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉంటూ మనము తండ్రికి తగ్గ తనయులంగా మనం అందరూ ఉండాలి. అయితే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నాయనా పురుషులారా, స్త్రీలు కూడా మీతో పాటు సమానమే, మీకు సాటి అయిన సహకారులుగా నేను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు దేవుడి పనిలో మీకు సహకారులు అని దేవుడు ఈ పాఠం ద్వారా మనకి తెలియపరచనై ఉన్నాడు. కనుక నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని సెలవు ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. నాయన నేను మరి నీ బిడ్డలకి అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలను చెప్పాను నాయన. ఒకవేళ మేము అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, మమ్మల్ని మేము సరిచేసుకుంటూ జాగ్రత్తగా నాయన తండ్రి ప్రభువా మమ్మల్ని మేము వాక్యానుసారంగా మలుచుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలంగా, నీకు ఇష్టంగా మేమందరం ఉండటానికి సహాయం దయచేయండి ఆయన. ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు మాదిరికరమైన బిడ్డలంగా నాయన, కుమారులంగా, కుమార్తెలంగా ఉండడానికి సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన ఈ కుటుంబాల్లో నాయన తండ్రి ప్రభువా మేమందరం కూడా ఆత్మీయతలో ఎదుగుతూ అనేక మందిని నాయన తండ్రి ప్రభువా నీ వాక్యం ద్వారా నాయన చేత పట్టుకుని ఈ లోకానికి నాయన తండ్రి ప్రభువా సువార్త పనిలో తీసుకువచ్చే వెళ్ళంగా మేమందరం ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే నాయన ఈ కడవరి కాలంలో నాయన తండ్రి ప్రభువా ఎన్నో విషయాలను మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నేను నీ బిడ్డలకి ఎన్నో విషయాలను చెప్పాను, వారికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా నాయన తండ్రి ప్రభువా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. ప్రేమతో నీ బిడ్డలు ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరిస్తూ మరి ఎంతో ఆసక్తిగా నీ మాటలు వింటున్నారు. విన్న వాటిని విడిచిపెట్టకుండా నాయన తన ప్రభువ ప్రతి ఒక్క విషయాన్ని నాయన జ్ఞాపకం ఉంచుకొని అనేక మంది పిల్లలకు తెలియపరిచే బిడ్డలుగా వారు మేము అందరము కూడా విన్న వాటిని కన్న వాటిని నాయన తన ప్రభు చెప్పకుండా ఉండలేము అని ఆనాడు అపోస్తులు అన్నారు. అలాగే మేము కూడా నీ మాటలు విని విడిచిపెట్టే వాళ్ళం కాకుండా చెప్పే వారంగా, విశ్వసించే వాళ్ళంగా ఉండటానికి, దాని ప్రకారం నడిచే వాళ్ళంగా, ప్రవర్తించే వాళ్ళంగా ఉండటానికి సహాయం దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సిస్టర్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మీరు చూపించినట్టు, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించుచు అనే మాట అక్కడ రాయబడింది కదా. మరి ప్రస్తుత కాలంలో మనం చూసినప్పుడు చాలా మంది ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. సంపాదించాలని, మరి డబ్బులు మరి పోగు చేసుకోవాలని, సెటిల్ అవ్వాలని ఆశపడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? క్వశ్చన్ నెంబర్ 1 సిస్టర్. తర్వాత కింద మనం చూసినప్పుడు ఇది నిందించుటకు విరోధికి అవకాశము ఇవ్వకుండా వలనని
కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవల నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి అన్నమాట ఇక్కడ రాయబడింది. యాక్చువల్లీ సెకండ్ క్వశ్చన్ కూడా ఫస్ట్ క్వశ్చన్ కి ఇంటర్లింక్ అయింది అనుకుంటున్నాను. అంటే గృహ పరిపాలన అనేది దేవుడు ఆడపిల్లలకి ఇచ్చాడు. అది ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని అంటే మీరు అప్పుడే చెప్పినట్టు ఒక మనిషిని భూమి మీదకి తీసుకొని వచ్చే గొప్ప పని స్త్రీ చేస్తుంది కనుక స్త్రీ పిల్లలకు అనే విషయంలో ప్రస్తుత కాలంలో వెనకబడుతున్నారు. ఇంకా కొంచెం చూసినట్టయితే మరి పిల్లలు మరి కంటే వారి యొక్క అంటే శరీరము అందం తక్కువైపోతుందని కొంతమంది భయపడుతున్నారు. అందుకని అద్దె గర్భం ధరించుకునే వీటి మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నాము. ఇది ఎంత మాత్రం వాక్యానుసారం అనేది యాక్చువల్లీ 3 క్వశ్చన్ అనుకుంటాను, 3 క్వశ్చన్స్ ఇస్తారు ఇది. సో ఇది సార్ అడిగిన క్వశ్చన్స్. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యవన స్త్రీలు అని అన్నాడు అని అంటే మన ముందున్నటి తరాల్లో మన ముందున్న కాలంలో కూడా అప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ కాలం చాలా, మనం ఆలోచన చేస్తే మనము ఆదం కాలంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే అంటే దేవుడు దగ్గరగా వాళ్ళ ఆయుష్ కాలాలు అవన్నీ చూస్తూ ఉంటే 930 సంవత్సరాలు అని కొంతమంది, ఇట్లా మెతుషెల జీవిత కాలం చూస్తే ఆయన 980 చిల్లర, అంటే వాళ్ళ జీవిత కాలాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఈ కొత్త నిబంధన కాలంకి వచ్చేటప్పటికి ఆయుష్ కాలం అనేది తగ్గుతూ వచ్చింది. అవును కదండి. అయితే ఇప్పుడున్న యవనస్తులు చాలా వరకు కూడా ఏం చేస్తున్నారు అని అంటే వివాహం అనగానే భయపడుతున్నారు. కారణం ఏమిటి అని అంటే ప్రస్తుతం ఉన్న సమాజం బాగాలేదు. ఫస్ట్ పాయింట్, సమాజంలో అందరూ మంచి వాళ్ళని నమ్మడానికి కొంతమంది యవ్వన స్త్రీలు భయపడుతున్నారు. ఇక్కడ మనం చాలా వరకు 100% కేరళ కేసులు చూసుకుంటూ ఉంటే 99% వరకు కూడా అండి కోర్టులు కుమ్మరించి కాలంలోనే పిల్లలకి వివాహాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ పిల్లల్ని కడతేర్చేసేసి, అంటే వాళ్ళని చంపేసేసి చేతుల్లోకి ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. అలా అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మనము మన బిడ్డని ఒకళ్ళ చేతిలో ఉంచాలి అని అంటే మనం ఏమి ఆలోచన చేయకుండా వాళ్ళ పూర్వకాలం అంటారు కదా, అట్టేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని చెప్పి అబ్రహాం గారు ఇస్సాక్కి ఒక అంటే మరి రిబ్కమ్మ గారిని చూడాలి అని అంటే మరి ఇది వరకు ఎలియేజర్ని పంపించారు కదండి. ఎలియేజర్ గారిని పంపించి నాయన మరి నా కుమారుడి వివాహం కావాలి, మరి కనుక నువ్వు వెళ్ళి ఒకసారి మన పలానా స్త్రీ ఉంది చూసి రా నాయన అని చెప్పినప్పుడు వెళ్ళి పంపించి కదా. మరి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో యవన స్త్రీ ఏమైనా ఆలోచిస్తున్నారు అని అంటే మా తల్లిదండ్రులు ఏమీ తెలుసుకోకుండా అబ్బాయి మంచి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసేస్తున్నారు. యవ్వన కాలం అంటే 25-26 సంవత్సరాలు, ఆ ఏజ్ దాటిపోయింది అని అంటే స్త్రీలకి మనకి కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, యవన కాలంలో పుట్టిన కుమారుడు ఎవరి చేలో వల్ల స్త్రీ పురుషుల కలయిక అక్కడ మనం కీర్తనలో మనకి కనిపిస్తుంది ఆ రెఫరెన్స్. బలవంతుడి చేతిలో బాణముల వంటి వారు అని చెప్పి యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణముల వంటి వారు అని దేవుడు అక్కడ వ్రాయించాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే అటువంటి కాలంలో బిడ్డలు మనం కంటే గనక వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు పిల్లల్ని కనకపోవడానికి పాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళ అందం పోతుందేమో అని చాలా మంది అది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అని అంటే స్త్రీలు ఆలోచన చేస్తున్నారంటే పెంపక లోపం. దేవుడు ధర్మానికి విరుద్ధంగా ఏమండి తల్లిరొమ్ములో పాలెవరు పెట్టారు? బిడ్డ పుట్టగానే తన చేతులతో తడుముకుంటూ ఉంటాడు. పాలు అక్కడే ఉంటాయని రొమ్ములోనే ఉంటాయని ఆ బిడ్డకి ఎలా తెలుసు? కొంతమంది పిల్లలు మీరు చూసారా, అప్పుడే పుట్టిన పిల్లలు ఇలా తడుముతూ ఉంటారు. ఎందుకు? అసలు తల్లి రొమ్ములో పాలు అంటే ఆ ధర్మం ఏంటి అని మనం ఆలోచన చేస్తే వాళ్ళు గర్భంగా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే రొమ్ములో పాలు పడుతూ ఉంటాయి. మీరు ఆలోచన చేస్తూ ఉంటారు, అంటే స్తనాల్లో పాలు పడుతూ ఉంటాయి.
వాళ్ళకి ఆహారం అనేది దాని ద్వారానే అందాలి. ఆ పాలు అనేది వాళ్ళు తాగడం వల్ల చాలా బలంగా ఉంటారు. పిల్లలు పాలు పడలేదా అని అంటే, ఆ పాలు తాగలేదా అంటే, కొంతమంది పిల్లల్ని చూడండి ఇలా అంటే పడిపోతారు. కారణం ఏంటి? మనం కూడా ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటి? తల్లి ఇచ్చిన పాలు తాగడం వల్ల మనం ఒక 1 ఇయర్ రాగానే అసలు మనం పరిగెత్తుతాం లేచి. అంటే తల్లి పాలలో బలం ఉంది. దేవుడు అది పెట్టాడు. దేవుడి నియమావళి అది. మనం దాన్ని తప్పుపట్టేసి పిల్లలకి పాలివ్వకుండా మన యవ్వనాన్ని కాపాడుకోవాలి అని అంటే అది దైవికంగా కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, ఆహ్, ఇందాక బ్రదర్ గారు అడిగిన సమాధానం కూడా నేను చెప్పేసాను. యవ్వనస్తులు అంటే యవ్వన స్త్రీలు ఏ కాలంలో వివాహం చేసుకోవాలనేది కూడా నేను ఆన్సర్ ఇచ్చాను. ప్రస్తుతం ఉన్న కాలంలో 25, 24 రాగానే స్త్రీలకి వివాహం అనేది జరిగిపోవాలి. 26, 27 అసలు ఇప్పుడు చూడండి 30 సంవత్సరాల వాళ్ళకి కనీసం మ్యాచ్ చూడాలన్నా గానీ అసలు దొరుకుతున్నారా? ఇన్ కేస్ దొరికినా కొంతమంది అయితే వివాహాలు చేసుకోవటం పురుషులు కానీ స్త్రీలు కానీ ఆపేసుకున్నారనుకోండి, వివాహం జరగటం వాళ్ళకి సంబంధాలు వెతకాలంటేనే చాలా కష్టమైపోతుంది. ఇది వరకు పూర్వం ఉన్న కాలాలు వేరు, పూర్వం ఉన్న తిండ్లు వేరు, పూర్వం ఉన్న విధి విధానాలు వేరు. దేవుడు ప్రకృతి పరంగా అన్ని పండించి ఇచ్చాడు. ఇప్పుడు ప్రతిదీ రసాయనమే. ఎవరు బ్రతకటం లేదు. 78 ఇయర్స్ అంటే అసలు 30, 35 ఇయర్స్ రాగానే అన్ని ఒంట్లో బీపీలు, లో బీపీ, హై బీపీ మొత్తం అన్ని. అసలు కొంతమంది షుగర్లు పుట్టగానే కొంతమంది పిల్లలకు షుగర్లు కూడా వస్తున్నాయి. మనం ఏమన్నా కలగంటున్నామా ప్రతిదీ? లేదే. కనుక మనం మీరు అన్నట్లు ఎంత త్వరగా 24, 25 సంవత్సరాలు రాగానే వివాహం చేసుకోవడం బెస్ట్ యవన స్త్రీలు నన్ను అడిగితే. ఇంకా ఒకవేళ అడ్వాన్స్గా చేసుకోవాలంటే 22 ఇయర్స్ బెస్ట్ ఆప్షన్. వివాహం చేసుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది. అన్నీ తెలుస్తూ ఉంటాయి. వివాహం చేసుకున్న తర్వాత చాలా మందికి ఏవి రావు. వివాహం చేసుకున్న తర్వాత అన్నీ నేర్చుకుంటారు కొంతమంది స్త్రీలు. కనుక పిల్లల్ని కంటంలో కూడా అప్పుడే కరెక్ట్ అయిన సమయం. అందుకే దేవుడు యవ్వన బిడ్డలను కన్నా తర్వాత బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని అన్నారంటే వాళ్ళు చక్కగా చురుగ్గా ఉంటారు, మెరుగ్గా మేధస్సులో కూడా మంచి జ్ఞానయుక్తంగా కూడా మంచిగా ఉంటారని చెప్పేసి దేవుడు రాయించాడు. ఇంకొక ప్రశ్న ఏదో అడిగారు కదా బ్రదర్? ఇది సిస్టర్ లాస్ట్ లోని మరి చాలా మంది వివాహం చేసుకునే విషయంలో ఆసక్తి చూపించట్లేదు అని. అది కూడా చెప్పాను కదా బ్రదర్ ఫస్టే. వివాహం అయిపోయింది సిస్టర్. పరిస్థితులను బట్టి, వాతావరణంలో జరుగుతున్న మార్పులను బట్టి కానివ్వండి, సమాజంలో జరుగుతున్న అంటే న్యూస్ లో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోనే వరకు వాళ్ళ చుట్టూ జరుగుతుంది ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్. అంటే పాజిటివ్ గా ఏది జరగట్లేదు వాళ్ళ చుట్టూ పాజిటివ్ గా అంటే మంచిది ఏది జరగని పరంగా వాళ్ళు బ్రెయిన్ కి ఏమని హింట్ ఇచ్చేసుకుంటారంటే వాళ్ళ మెదడుకి, అమ్మో నేను వివాహం చేసుకుంటే ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా జరుగుతుందేమో. చాలా మంది నేను ఇలానే నోటీస్ చేశాను. దుబాయ్లో కూడా నన్ను ఒక తమ్ముడు అడిగిన క్వశ్చన్ ఇది, అక్క నాకు వివాహం వద్దక్క, నేను పెళ్లి చేసుకోనక్క. ఎందుకు నానాలంటే, అక్క చూడక్క మొన్న ఊటీనో ఎక్కడికో తీసుకెళ్ళిపోయి చంపేసింది అక్క భర్తని చంపేసింది ప్రియుడి కోసం అని చెప్తున్నాడు ఆ కుర్రోడు. నేను వివాహం చేసుకోవాలంటే ఒకవేళ ఒక అమ్మాయిని ఎవరినైనా చూసాను అనుకో, ఆ అమ్మాయికి ఇది వరకు ఎవరితోనైనా పరిచయం ఉందనుకో, నా పరిస్థితి ఏంటక్క అని అంటున్నాడు. తమ్ముడు బెంగళూరులో లెక్చరర్ గా పనిచేస్తాడు. తను ఇప్పుడు దుబాయ్లో చేస్తున్నాడు వర్క్. ఆ తమ్ముడు, నానా అలాంటిదేం ఉండదు, మనం ముందుగా ఏం చేయాలంటే విజ్ఞాపనం చేయాలి, తండ్రి దగ్గర అడగాలి, నాకు సాటి అయిన సహకారిని దయచేయి అని చెప్పి భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ ముందు ప్రార్థనా జీవితం అనేది వాళ్ళకు ఉండాలి. ఎవరైతే వివాహం చేసుకోబోతున్నారో వాళ్ళకి సాటి అయిన సహకారుని కానీ దేవుడు వెతికి తీసుకొచ్చి ఇస్తాడు. మనం ఆలోచన చేస్తే ఇస్సాక్ గారికి రెబ్కమ్ గారిని ఇవ్వలేదా? లేకపోతే అబ్రహాం గారికి శారమ్మ గారిని ఇవ్వలేదా? అలాగే మనం ఆలోచన చేస్తే మరియమ్మ తల్లి గారిని ఆ యేసప్ప గారు విడనాడాలనుకున్నాడు. కానీ నాయన నీ భార్యని విడనాడటం అంత మంచి పద్ధతి కాదు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం లేకపోతే విడనాడేవాడైనా మంచిది కాదు అని. ఏంటి అసలు యేసప్ప గారి దగ్గరికి వెళ్ళిపోయి
మరియమ్మ తల్లి గారికి దేవదూత అదే మరియమ్మ తల్లి గారి దగ్గరికి దేవదూత వచ్చింది. యేసేపు గారి దగ్గరకు కూడా అట్ ఎ టైం. అంటే మరియమ్మ తల్లి గారిని అపార్థం చేసుకోకూడదు యేసేపు గారు అని చెప్పేసి తెలియపరచడానికి మరి గబ్రియేలు దూత వచ్చేసి తెలియపరుస్తుంది. నాయన అక్కడ ప్రవచనం ఉంది కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అని చెప్పి ఆ ప్రవచనం కూడా గుర్తు చేయాల్సినంత అవసరం ఏంటండి? అంటే ప్రతిదీ కూడా వీళ్ళు దైవానుసారంగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఆమెని మరియమ్మ తల్లి గారిని యేసేపు గారు ఏలుకోవాలని చెప్పేసి యేసుక్రీస్తుల వారి జననం విషయంలో ఆమెని నిందించకూడదని చెప్పి ముందుగానే దేవుడు ఎంత ప్రణాళిక వేశాడు చూడండి. అలాంటిది మనకు ఒక జీవిత భాగస్వామి కావాలంటే మనం ఎవరి దగ్గర అర్థించాలి? మనకు ఉద్యోగం కావాలంటే దేవుడు కావాలి, మనకు రోగం కావాలంటే దేవుడు కావాలి, మనకి మంచి భార్య కావాలంటే దేవుడు వద్దా, మనకి మంచి పిల్లలు కావాలంటే మళ్ళీ దేవుడిని అడగాలి, గర్భం తెరువు నాయన అని చెప్పి. మరి మంచి భర్త కావాలంటే దేవుడు ఇవ్వాలి, మంచి భార్య కావాలంటే మరి దేవుడిని అడగొద్దా? అడగాలి కదండి. దైవ గ్రంథంలో అందరూ అలా అడిగిన వాళ్ళే కదా పొందుకున్నారు. కొంతమంది తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకొని దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా సంసోను లాంటి వాళ్ళు దేవుని ఆలోచన ప్రకారం నడవక ఇలాగ ఒక దెలీలా విషయంలో జరిగిన దెలీలా విషయం ఎంచుకున్నాడు, తన రహస్యం మొత్తం చెప్పేశాడు. ఏమైపోయింది? సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది దెలీలాకి రహస్యాన్ని చెప్పడం వల్ల. అట్లాగే ఎందరో స్త్రీలు పాడు చేసేవాళ్ళు ఉంటారు, అందులో చాలా మంది దేవునికి నచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎంచుకొని జాగ్రత్తగా మలుచుకొని దేవుని కోసం బ్రతికే వాళ్ళంగా వాళ్ళు స్త్రీలు ఉండాలి, పురుషులు ఉండాలి. కనుక ప్రతిదీ కూడా మనం దేవుని అడిగి తెలుసుకోవాలి, మనం దేవుడికి విజ్ఞాపన చేయాలి. మనకి ఏది కావాలన్నా మనం విజ్ఞాపన చేస్తున్నాం కదండి. అలాగే వివాహ విషయంలో కూడా మనం విజ్ఞాపన చేసి దేవుడి దగ్గర ముందు అడిగి తెలుసుకోవాలండి. దేవునికి విజ్ఞాపన చేయాలి మనకు కావాల్సిన తోడు కోసం కూడా. ప్రస్తుత కాలంలో అయితే నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తే వీళ్ళు భయపడుతున్నారు పెళ్లిళ్ళు చేసుకోవాలి అని. అదే ఎక్కువ కనపడుతుంది యవనస్తుల్లో. వివాహం చేసుకోకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే భయం. ఆ భయాన్ని తీసివేసి దేవుడి దగ్గర మోకరిల్లి, నాయన నాకు కావాల్సిన సాటి అయిన సహకారాన్ని నీవే నడిపించు అని చెప్పి వీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఎక్కడి నుంచైనా ఎతికి తీసుకొని వచ్చి వాళ్ళకి సాటి అయిన సహకారాన్ని వాళ్ళకి అందిస్తారు. నేను అనుకోలేదు నాకు సాటి అయిన సహకారాన్ని చూపించాయా అని చెప్పి దేవుని దగ్గర విజ్ఞాపన చేశాను, దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే మనకు కావలసిన వాళ్ళని దేవుడు మనకి తీసుకొచ్చి ఇస్తాడు, మనం విజ్ఞాపన చేయాలి. ఇంకేమన్నా ఉన్నాయా బ్రదర్? గృహ పరిపాలన జరిగించేదో ఎక్కువ స్త్రీలకి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే పురుషులు బయటకు వెళ్ళి మరి సంపాదిస్తారు కాబట్టి. కానీ ప్రస్తుత కాలంలో స్త్రీలు కూడా బయటకు వెళ్ళి సంపాదిస్తున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరికి టైం లేదు. సో ఈ గృహ పరిపాలన అనే విషయాల్లో ఎలా ఉండాలి ఇద్దరు అనేది అప్పుడే మిస్ అయిన క్వశ్చన్ అనుకుంటాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లలు పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తారండి. స్త్రీ పురుషులు కూడా చాలా వరకు పనులకి వెళ్ళే వాళ్ళే, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే. అయితే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి ఎంతైతే ప్రయారిటీ ఇస్తున్నారో వాళ్ళ పనులన్నీ ముగించుకొని అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలతో ఎక్కువగా స్పెండ్ చేయడానికి, అంటే సమయాన్ని గడపడానికి ఎక్కువగా వాడుకోవాలి. పిల్లలతో ఏ చిన్న సమయం గడపడానికి అవకాశం వచ్చింది దాన్ని వదులుకోకూడదు. మెయిన్ థింగ్ ఎందుకు అనంటే ప్రస్తుతం సమాజం ఏం బాగాలేదు. వాళ్ళతో ఎక్కువగా మోటివేట్ అవుతూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు పిల్లలు ఏ విధంగా మారుతారు అనేది మనకు తెలియదు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం కానీ ఇప్పుడు ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నా లేకపోతే 6 మెంబర్స్ ఉన్నా అందరికీ సెల్ ఫోన్స్ ఉంటాయి. వారితో గడిపే సమయంలో కొంచెం అవి పక్క నుంచి బిడ్డలకు ఎక్కువ సమయాన్ని ఇస్తే వారు తొలగిపోరు. వాళ్ళకి కొంచెం అంటే దేవునికి సంబంధించిన కొన్ని దైవ లక్షణాలు కానీ, దేవుడికి ఇలా ఉంటే నచ్చదు నాన్న, దేవునితో ఇలా కొంతమంది నడిచారు, దేవునితో ఇలా జీవించారు అని చెప్పి దేవుని గురించి మంచి ఎంతైతే చెప్తున్నామో చెడు కూడా అంతే చెప్పాలి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని.
క్రమశిక్షణతో వాళ్ళని పెంచుకుంటూ రావాలి అని అంటే ప్రేమగా మనం మాట్లాడుతూ దేవుళ్ళ వాళ్ళని నడిపించుకోవాలి అని అంటే కనుక వాక్యాన్ని కంపల్సరీ చదివించాలి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఏదన్నా దేని మీద ఆసక్తి ఉంటే అది మనం తెలుసుకోవాలి. అది వాక్యం చదవటంలోనా, లేకపోతే పాటలు పాడటంలోనా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒకవేళ ఇలా ఇవనే కాకుండా ఒకవేళ స్విమ్మింగ్ చేయాలని ఏమన్నా పిల్లలకు అనిపిస్తుందా, లేకపోతే ఏమన్నా స్కేటింగ్ చేసే ఆలోచన ఉందా, స్విమ్మింగ్ మాత్రం కంపల్సరీ నేర్పించాలి. ఆత్మరక్షణ కోసం కొన్ని నేర్పించాలి. ఇలాగా అంటే నేను నాకు కూడా కలిగి చెప్తున్నాను. అది ఆడపిల్ల అయినా సరే మగపిల్లవాడైనా సరే కొన్ని నేర్పి వాళ్ళు మన నుంచి తొలగిపోరు. తల్లి ముఖ్యంగా వాడన్నింటినీ ఒకవేళ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన ఒకవేళ మూడీగా ఉన్న ఏంటి అలా ఉన్నావు నాన్న అని పలకరించి ఏం జరిగింది అని కూడా అడిగి తెలుసుకోవాలి. మనం వాళ్ళ కోసం ఒకరోజు వెచ్చించైనా తెలుసుకోవాలి, లేదంటే వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. వాళ్ళు మన నుంచి తప్పిపోకూడదు, తొలగిపోకూడదు, దేవుడి నుంచి ముఖ్యంగా తొలగిపోకూడదు. అంటే ఇలాంటి మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్.